డైట్లో నాన్ వెజ్కి వచ్చేటప్పటికి లిమిట్ ఉంది, కానీ వెజిటేరియన్కి లిమిట్ లేదా? నాన్ వెజిటేరియన్లో మన డైట్లో తెలుసు కదా, లేడీస్ అయితే రోజుకి 250 గ్రామ్స్, అట్లా జెంట్స్ అయితే రోజుకి 300 గ్రామ్స్ అన్ని రకాల మాంసాహారాలు కలిపి అని చెప్తాం. అంటే చికెన్ 100 గ్రాములు, లేదా చేప 100 గ్రాములు, లేదా మటన్ ఒక 50 గ్రాములు, ఇలా కాంబినేషన్లో తీసుకోవచ్చు. చికెను, మటను, రొయ్యలు లాంటి ఈ కాంబినేషన్ వేరు, చేపల లాంటిది. కోడిగుడ్డు వేరు. మళ్ళీ కోడిగుడ్డుని తీసుకొచ్చి మాంసాహారాలు కలపమాకండి. కోడిగుడ్డు ఒక రకంగా వెజిటేరియన్ ఇలా కింద లెక్క. అది కోడిగుడ్డు సెపరేట్. అది అరడజన గుడ్ల వరకు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మీరు 1 మీల్ అయినా 2 మీల్ అయినా, లేదా ఇంకెక్కువ మీల్స్ అయినా కూడా. సో మాంసానికి మాత్రం ఆ లిమిట్ ఉంటుంది. పోతే కూరగాయలు వచ్చేటప్పటికి కూరగాయల్లో కొన్ని నిషేధించినవి ఉంటాయి. ఉదాహరణకి దుంపలు, అన్ని రకాల దుంపలు, బంగాళదుంపలు, చామదుంపలు ఇలా ఉంటాయి కదా, కంద, పెండలం, చిలకడ దుంప, ఇలాంటి దుంపలన్నీ కూడా నిషేధం. అట్లానే బీట్రూట్ కూడా తీసుకోకూడదు. అట్లానే బీన్స్, నాటు చిక్కుడు, గింజలతో ఉన్న చిక్కుడు లాంటివి తీసుకోకూడదు. అట్లానే మీరు దుంప అయినప్పటికీ ముల్లంగి చాలా మంచిది. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ముల్లంగి చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది నేను ఇంతవరకు చెప్పిన పూర్తిగా నిషేధించిన ఐటమ్స్. అలాగే డైట్లో పాక్షికంగా లిమిట్లో, విత్ ఇన్ లిమిట్స్ తీసుకునే కూరగాయలు 3 ఉంటాయి. అది రోజుకి మనిషికి 1 టమాటా, రోజుకి మనిషికి 1 ఉల్లిపాయ, రోజుకి మనిషికి 1 క్యారెట్. సో ఈ 3 లిమిట్. ఇది కాకుండా మిగిలిన ఏ కూరలు తిన్నా కూడా మిగిలిన అన్నీ కూడా కంప్లీట్ అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ అంటానికి ఏమైనా బస్తాలు తింటామా? తినలేం కదా. ఎలా తీసుకోవచ్చు అంటే, కూర వండుకుని కానీ, లేదా మన హాఫ్ బాయిల్డ్ చేసుకుని కానీ, లేకపోతే పచ్చిది కూడా తీసుకోవచ్చు. ఎటొచ్చి ఏంటంటే జ్యూసులు తీసుకోకూడదు, కూరగాయ జ్యూసులు తీసుకోకూడదు. లేదా కూరగాయలతో సూపులు చేసుకుని ఆ సూప్స్లో ముక్కలు తీసేసి మిగిలిన లిక్విడ్ని మీరు ఆహారంగా తీసుకోవచ్చు తప్ప అమ్మళ్ళ ముక్కలు తీసుకోకూడదు. సూపులో గుర్తుపెట్టుకోండి, సూపులో తీసుకోకూడదు. అట్లనే జ్యూస్ లేదు. సలాడ్ లాగా చేసుకోవచ్చు, పచ్చిది తినచ్చు, సగం ఉడికిన తీసుకోవచ్చు, ఫుల్ ప్రెజర్ కూర తీసుకోవచ్చు. ఎలా సరే మీ చాయిస్, మీ టేస్ట్. సలాడ్ డ్రెస్సింగ్ లాగా చేసుకుని దాని మీద ఆలివ్ ఆయిల్ అంటే వేసుకోవచ్చు, లేదా బటర్ కానీ అది కూడా వాడుకోవచ్చు. సో అది కూరగాయల్లో ముఖ్యంగా ఆకుకూరలు అంటే చాలా మంచిది. రక్తహీనత ఉన్న వాళ్ళు ములగాకు అనేది చాలా మంచిది కాబట్టి ములగాకు వాడుకోండి, లేదా మురింగా లాంటి సప్లిమెంట్స్ వాడుకోండి. ఏదైనా సరే మంచిదే. సో వెజిటేరియన్లోకి వచ్చేటప్పటికి ఎలాంటి లిమిట్స్, నేను ఇందాక చెప్పిన సెమీ పూర్తిగా నిషేధించింది తప్ప మిగిలిన కూరగాయలు క్వాంటిటీకి అనేది ఎలాంటి లిమిట్ లేదు. నాన్ వెజ్లో 1/4 కిలో లాగా మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.